Welcome to my channel Navbharat Today. Please do like, share and subscribe. అందరికీ నమస్కారం. నేను ఆకారం రమేష్, ఓబీసీ మోర్చా స్టేట్ ట్రెజరర్. ఈరోజు ముఖ్య విషయము ఖైరతాబాద్లో జీప్ యాత్ర, బైక్ యాత్ర జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర రథసారథి గంగాపురం కిషన్ రెడ్డి గారు మరి కొద్ది క్షణాలు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో వారు బైక్ యాత్ర మరియు జీప్ యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దరికే పాలన అన్నట్టు ఇప్పుడు వచ్చే నెల 13వ తారీఖు ఎలక్షన్ ఉంది. మన రాష్ట్ర నాయకుడు, ప్రజల ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని రాబోయే రోజులలో మనకి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అబ్కి బార్ 400 పార్ అన్నట్టు స్లోగన్ తీసుకొని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వారు వస్తున్నారు. మనం అందరము దగ్గరుండి సికింద్రాబాద్ పార్లమెంటుని అత్యధిక మెజార్టీలో గంగాపురం కిషన్ రెడ్డి గారిని మనందరం గెలిపించాలని ఈ బీఆర్ఎస్ ప్రజానాయకుడు, గొప్ప నాయకుడు, మా బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది అంటున్నాడు. దానికి మీ సమాధానం? ఇది గల్లీ పాలిటిక్స్ కాదు. కేసీఆర్ అంటే గల్లీ పాలిటిక్స్, ఇది ఢిల్లీ పాలిటిక్స్. ఢిల్లీ అంటే యావత్ భారతదేశాన్ని పరిపాలించే సత్తా ఉండాలా. ఇది ఏదో చిన్నగా తెలంగాణ రాష్ట్రము, ఏదో పక్క రాష్ట్రంలా కాదు. ఢిల్లీ పాలిటిక్స్ అంటే భారతదేశ ప్రజలందరినీ కనుసైగలతో చూడాలా. మన ఇంటి బిడ్డలాగా చూసే నాయకుడు కావాలా. ఏదో ఒక ఏరియా ఎమ్మెల్యే వచ్చి నేను ఎంపీగా కొట్లాడతా, నేను పోయి భారతదేశంలో పార్లమెంట్లో కూర్చొని మాట్లాడతా అన్నంత ఈజీగా కాదు. మా కిషన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి రాత్రి పగలు నిద్రపోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. అలాంటి నాయకుడు మనకి తిరిగి రాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తున్నారా అని అంటున్నారా? కిషన్ రెడ్డి గారు పోయినసారి కంటే ట్రిపుల్ మెజార్టీతో ఈసారి గెలుస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను అసలు భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు దేశానికి చేసింది ఏందో చెప్పగలరా? భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేసింది ఒకటే ఒక విషయం మీకు చెప్తా. మనం మాట్లాడుతున్నాం, మనం ఈరోజు భూమి ఆకాశం చూస్తున్నామంటే మొన్న పోయిన కరోనా వ్యాక్సిన్, కరోనా రోగం వస్తే ప్రజలు ఇంట్లో నుంచి బయటికి కూడా రాలే. అలాంటి ప్రజలని ఈరోజు మనం చనిపోతే మనం కవర్లలో కట్టి పాడేసిన రోజులు ఉన్నాయి. మన ఇంటి వాళ్ళు మనం చూడలే. అలాంటి రోగానికి మందు కనిపెట్టి ప్రతి ఇంటికి గడప గడపకి 145 కోట్ల మంది జనాలకి వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చిన ఘన చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే ఒకే ఒక నాయకుడు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారని సభాముఖంగా గౌరవంగా చెప్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై.